వెల్కమ్ టు మెగా టైమ్స్ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన పంచాయతీ కార్యదర్శి, పటాకులు కాల్చి సంబరాలు జరుపుకున్న గ్రామస్తులు. విశాఖలో ఇండియా ఫుడ్ మ్యానుఫ్యాక్చరింగ్ సదస్సులో ప్రసంగించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం. వీరాభిమానిని కలిసిన మెగాస్టార్ చిరంజీవి. యూరియా కోసం కాంగ్రెస్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం ముట్టడించిన రైతులు. ఇక వివరాలకు వెళ్తే, విజయవాడలోని నోవాటెల్ హోటల్లో సమీపంలో జరిగిన సంచార జాతులు, అర్ధ సంచార జాతుల బహిరంగ సభలో శ్రీ పివిఎన్ మాధవ్ రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు మరియు ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు శ్రీ లక్ష్మణ్, శ్రీ పార్థసారథి అదోని శాసనసభ్యులు ఆధ్వర్యంలో మరియు జిల్లా పార్టీ అధ్యక్షులు మురళీకృష్ణ, పరిగిల్ల మురళీకృష్ణ, మాజీ ఎమ్మెల్యే ఓబీసీ మోర్చా రాష్ట్ర జనరల్ సెక్రటరీ మురళీ నాయుడు, ఓబీసీ మోర్చా జిల్లా జనరల్ సెక్రటరీ ఉల్చాల లక్ష్మణ్ నాయుడు సమక్షంలో భారతీయ జనతా పార్టీలో చేరుతున్న కొడుమూరు నియోజకవర్గం గూడూరు నగర పంచాయతీ తెలుగుదేశం పార్టీ మాజీ కన్వీనర్ శ్రీ కడియాల గజేంద్ర గోపాల్ నాయుడు మరియు కడియాల శరత్ కుమార్ మరియు బూత్ ఇన్ఛార్జీలు సింఘేన గేరి శ్రీనివాసులు, కె దివ్యరాణి, గురు చదవన్న యాదవ్ తదితరులు. గాంధీనగర్లో గజేంద్ర మోక్ష రూపధారుడైన గరుడ వాహనుడు వినాయక విగ్రహ ప్రతిష్ట. మంత్రి టీజీ భరత్ ఇక్కడే పెరిగారు, మంత్రి అయ్యారు. వినాయక చవితి పండుగ సందర్భంగా కర్నూలు నగరంలోని గాంధీనగర్లో వినాయక స్వామి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. ఉదయం సాయంకాలం ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేస్తూ ప్రసాదం అందజేస్తున్నారు. మంత్రి అయిన టీజీ భరత్ చిన్న వయసులో ఉన్నంతకాలం గాంధీనగర్లోనే గడపారని, మా మధ్యనే ఎప్పుడు ఉండేవారని, మంత్రి టీజీ భరత్ కావడం సంతోషంగా ఉందని అన్నారు. बोलो विशेष महाराज की जय, बोलो विशेष महाराज की जय, बोलो विशेष महाराज की जय. ఓకే, महाराज की श्री 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 వరసిద్ధి వినాయక ఉత్సవ కమిటీ గాంధీనగర్ భక్త బృందం ఈ యొక్క భక్త బృందం ఏర్పాటు చేసి ఇప్పటికీ 50 సంవత్సరాలు దాటింది. ఇది మా పెద్దలు, మా గాంధీనగర్లో పెద్దలందరూ కూడా ఏర్పాటు చేసి మాకు 40 సంవత్సరాల కిందట హ్యాండ్ ఓవర్ చేశారు. గత 40 సంవత్సరాల నుంచి కూడా మేమందరం చేసుకుంటూ పిల్లలందరికీ చేకూర్చుతూ ఎన్నో సాంస్కృతిక కార్యక్రమాలు, భజన భక్త బృందాలు అన్నీ కూడా ఏర్పాటు చేసుకుంటూ ఈ కార్యక్రమం ఇప్పటి వరకు ఆపకుండా నిర్విరామంగా చేస్తున్నాం. దీనికి అందరూ కూడా సహకారం ఇచ్చినారు, భక్తులందరూ కూడా. ఇక్కడ ఈ కార్యక్రమాలతో పాటు భజంత్రి ఆహ్వానం చేసి స్వామివారిని కూర్చోబెట్టి 9 నవరాత్రులు కూడా చేసుకుంటూ మరి స్వామివారిని భజంత్రులతో పాటు ఊరేగింపుగా తీసుకెళ్ళి మహిళలైతేనేమి అందరైతేనేమి అందరూ సహకరించి ఇక్కడ ప్రతిరోజు లలితా సహస్రనామము, విష్ణు సహస్రనామ పారాయణము ఉదయము సాయంత్రం ఉంటుంది. అలాగే పిల్లలకు సాంస్కృతిక కార్యక్రమాలు, డ్రాయింగ్ కాంపిటీషను, తర్వాత ఎస్ఏ కాంపిటీషన్ ఇవన్నీ చేసుకుంటూ భరతనాట్య కార్యక్రమాలు కూడా జరుపుకుంటూ వాళ్ళకు బహుమతులు ప్రదానం చేస్తూ ఎన్నో కార్యక్రమాలు చేసుకుంటూ ఈ నవరాత్రులన్నీ కూడా ముగించుకుంటూ
మేము ప్రతి సంవత్సరం చేసుకుంటున్నాం. దీనందరికీ మాకు సహకారం చేసినారు. మంత్రివర్యులు టీజీ భరత్ గారు కూడా మాకు ఎంతో సహకారం చేసినారు. ఇక్కడ ఉండిపోయిన వారే భరత్ గారు. చిన్నప్పటి నుంచి కూడా భరత్ గారు ఇక్కడ ఈ కార్యక్రమంలో పాల్గొని ఇప్పటికి కూడా మాకు అందరికీ చేతునిస్తున్నాడు. ప్రతి సంవత్సరం ఏటా వాళ్ళ నాన్నగారు అయితే అందరూ కూడా మాకు వస్తూ ఈ దర్శనాన్ని చేసుకొని వెళ్తున్నారు. నా పేరు శ్రీధర్ అండి, ఐ దుర్గా శ్రీధర్. ఇది ఉత్సవ కమిటీ పేరు శ్రీ 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 వరసిద్ధి వినాయక ఉత్సవ కమిటీ, గాంధీనగర్. 50 సంవత్సరాలు దాటింది. జయ గణేశ. శ్రీ విశ్వావసునామ సంవత్సరంలో మరి గాంధీనగర్ వారు ఏర్పాటు చేసినటువంటి ఈ సంవత్సరము గజేంద్ర మోక్ష రూపధారుడై గరుడ వాహనుడు. ఎందుకంటే నారాయణుడు ఎవరో కాదు, విఘ్ననాయకుడి యొక్క మేనమామే. మరి ఆయన స్థానంలో స్వామివారు ప్రజలకు భక్తులకు దర్శనమిస్తూ మన పాపాలన్నీ కూడా పోగొట్టడానికి ఈ సంవత్సరం కొలువై 9 నవరాత్రి విశేష ఉత్సవాల్లో భాగంగా 4వ రోజు కూడా ఘనంగా మరి గాంధీనగర్ కమిటీ సభ్యులందరూ కూడా ఘనంగా పూజలు స్వామివారికి సమర్పించారు. అలాగే రేపు గాంధీనగర్ కమిటీ సభ్యులందరూ కూడా ఈ భక్తాదులందరికీ ఆయన అనుగ్రహ కటాక్షాలు ఉండాలని చెప్పి విశేష మహాగణపతి హోమాలు, లక్ష్మీ గణపతి హోమాలు, విశేష అభిషేకాలు, పూజలన్నీ కూడా ఏర్పాటు చేశారు. భక్తులందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని స్వామివారి సేవ చేసుకొని ఆయనకు కృప పాత్రలు అవుతారని చెప్పేసి కోరుకుంటూ జై గణేశ, జై జై గణేశ. లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన పంచాయతీ కార్యదర్శి, పటాకులు కాల్చి సంబరాలు జరుపుకున్న గ్రామస్తులు. కరీంనగర్ జిల్లా వీణవంక మండలం చల్లూరు గ్రామంలో కొత్తగా కట్టుకుంటున్న ఇంటికి నెంబర్ ఇవ్వడానికి ఒక వ్యక్తి దగ్గర 20,000 రూపాయల లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన పంచాయతీ కార్యదర్శి నాగరాజు. పంచాయతీ కార్యదర్శి నిత్యం లంచాలతో తమను పీడించాడని పటాకులు కాల్చి సంబరాలు జరుపుకున్న గ్రామస్తులు. వరంగల్ జిల్లా వర్ధనపేట నియోజకవర్గం పర్వతగిరి మండలం ఏబీ తండా గ్రామ పంచాయతీ పరిధిలోని ఉట్టితండాకు చెందిన బుక్య బాలు నాయక్ అనే రైతు తనకు ఉన్న భూమిలో పత్తి పంట సాగు చేస్తున్నారు. గత నెల రోజులుగా యూరియా దొరకకపోవడంతో మనోవేదన గురై ఆత్మహత్య ప్రయత్నం చేయగా తన భార్య గ్రామస్తులు కలిసి ఆపారు. తన గోడు దయన్నకి తెలియాలని, దయన్న రావాలని, లేని పక్షంలో తాను ఆత్మహత్య చేసుకుంటానని అనగా ఈ విషయం తెలుసుకున్న మాజీ మంత్రి ఎర్రవెల్లి దయాకర్ రావు తక్షణమే రైతు వ్యవసాయ పంట వద్దకు వచ్చి వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ఆర్థిక సహాయం అందజేసిన మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఈ సందర్భంగా వారు మాట్లాడారు. ఊరే దొరకక ఇన్ని రోజుల కానీ నెల 10 రోజుల కానీ నేను తిరిగి లాస్ట్తో వచ్చింది సార్. ఆయన దగ్గరగానే నెక్కడ పోయినా, ఊళ్ళకి పోయినా, పక్కగిరి పోయినా, పిల్లడ పోయినా ఎక్కడ దొరుకుతుంది సార్. ఒక్క బత్త అయితే ఏమైతే చెప్తుంది సార్. అందువరగానే ఇంటికాడ వస్తే ఇంటికాడ కూడా, ఇక్కడ వస్తే ఈడ లేదు, ఆడపోతే ఆడ బత్తాలు దొరుకుతలేవు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎందుకంటే ఇప్పుడు జనాలు కూడా ఒక బత్త దొరుకుతలేదు. మన టీఆర్ఎస్ ప్రభుత్వంలో నేను అట్లా పోయి ఇట్లా వేసుకొచ్చేది కాబట్టి నాకు కోపంతో నేను పీకించాను. అంటే నీకు నష్టం జరగదా? ఇప్పుడు పీకెత్తే నువ్వు చెప్పురా, పీకెత్తే నష్టం జరగదా అమ్మా? ఉన్నగానే అదే నష్టం కదా సార్. ఉన్న నష్టమే పీకిన నష్టమే. కనీసం పీకి పడేసినా ఒక పని అయిపోతుంది కదా, తర్వాత కష్టపడు కంటే. అంటే యూరియా వేయకపోతే పండదా? అది ఇంకేం పడుతుంది సార్. దాని మీద ఒక మనిషి నడవాలంటే సరైన తిండి తగ్గట్టు ఒక శక్తి కావాలి సార్. అవి పండాలంటే కూడా అట్లనే కదా సార్. ఎన్ని బస్తాలు వచ్చినాయి ఇప్పుడు నీకు? ఎన్ని వచ్చినాయి సార్? మామూలుగా అయితే ఒక 4 స్టార్టింగ్ లో. ఎన్ని బస్తాలు కావాలి మీకు మొత్తం? మాకు 20-30 బస్తాలు కావాలి. 10 ఎకరాలు మరి కరెక్టేరా? మరి నిన్ను 50 బస్తాలు తెచ్చినాం. పొద్దున కూడా అదే మాట అంటాడు, ఈ రోజు పొద్దున కూడా అదే అంటాడు. సార్ చెప్పు. ఇద్దరు కొడుకులు, 2 మైన వాళ్ళు ఏం తిని బతకాలని చెప్పు. మేము చాలా అప్పులైనాం సార్. అప్పు తీసి పెట్టినాం సార్. ఇప్పుడు పెట్టుబడి కూడా వెళ్తలేదు, అంత ఊరియా దొరకలేదు. కూలీలని, కలుపు తీసుడని.
దీనికి కలుపుకు సార్ మందులకు మాకు చాలా డబ్బులైనా డబ్బులు పెట్టినాం సార్ అంత చేసినాం కానీ ఏం ఆఫీసర్లు ఎవరన్నా వచ్చిందా? గత ఒక 2-3 వారాల నుంచి తిరిగి మా ఇంట్లో ఘోరంగా అవుతుంది సార్ మా పరిస్థితి. రోజు కూడా అటు చేను పని కాక ఇటు పొలం పని కాక అన్నం కూడా తింటలేము. ఈ కాయతోటి ఏమైతాయి సార్? ఈ 2 కాయతోటి మన బస్తాలు నిండుతుందా? ఇవి ఒక్క కమ్మ కూడా లేదు, నీరు ముందట పండి. దీన్ని కలుపుడానికి 12,000 అయింది సార్ మాకు ఖర్చు. ఒక్కసారికి అప్పు తెచ్చి మరీ కలుపు తీసినాం. దీనికి మాకు రేపు వస్తుంది ఎల్లుండి వస్తుంది తర్వాత చూద్దాంలే అనుకుంటే ఇక మా పరిస్థితి ఎట్లా అవుతుంది. నేను మాట్లాడి ఎరువులు ఇప్పించే అట్ట కాదురా. గోస ఏంటంటే గతంలో కేసీఆర్ గారు ఉన్నప్పుడు అడ్వాన్స్ గా 1 సంవత్సరం ముందే ఎరువులు తీసుకొచ్చి రైళ్లలో తీసుకొచ్చి గోదాములలో పెట్టి మనకు అనుకున్నదాన్ని ఎప్పుడైనా అయిందా సార్? కేసీఆర్ సార్ ఉన్నప్పుడు ఎప్పుడైనా ఇంత ఇబ్బంది అయిందా సార్? ఆయన విజన్ తోటి వీళ్ళకు విజన్ లేదు, మన్ను లేదు, ఆలోచన లేదు నాన్న. ధైర్యం ఉన్నప్పుడు మాకు ఇబ్బంది ఏం రాలేదు సార్. ఇప్పుడు 2 సార్లు నేను వేయలేదు. ఆవేదన చేస్తూ రాత్రి ఏడ్చాడు. నాకు కూడా ఈ తండ వాళ్ళు ఫోన్ చేశారు, మాజీ సర్పంచ్ గ్రామ ముఖ్య నాయకులు కూడా ఫోన్ చేసి ఆ రైతు ఆవేత ఢిల్లీ పోయేది. 6 నెలల ముందు, సంవత్సరం ముందే 2 పంటలకు ఎరువులు ప్యాగింగ్లో తీసుకొచ్చి గోదాంలో స్టాక్ పెట్టేది. కానీ ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఫెయిల్ అయ్యి కావాలని కేంద్రం మీద నెట్టుడు, కేంద్రం రాష్ట్రం మీద ఇద్దరు ఫెయిల్ అయ్యారు. ఆమ్లెట్ ఇది సపరేట్ గ్రామ పంచాయతీ జీపీ తండ. కానీ నిన్న నేను సోషల్ మీడియాలలో కొన్ని టీవీలలో వార్త చూసి మరి ఫోన్ చేయడం జరిగింది బాలు గారికి. పోతే ఒకటే ఏడుపైన నేను 10 ఎకరాలు పత్తి వేశాను, నాకు వచ్చినాయి 2 బస్తాలు. ఏం చేయమంటారు చెప్పండి సార్. ఎందుకే పత్తికి అంత ఎరువు ఎక్కువ ఏమైందంటే సార్ వర్షాలు పడుతుంటే మేము పత్తికి ఎరువు వేయకపోతే. కర్నూలు మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని పెద్దపాడు గ్రామం దామోదరం సంజీవయ్య బాలల సంధానంలో హాకీ లెజెండ్ మేజర్ ధ్యాన్చంద్ పుట్టినరోజు సందర్భంగా పిల్లలకు ఆటల పోటీలు జరిపారు. పాటల పోటీలలో పెద్దపాడు బాలల సంధానంలో పిల్లలతో ఉత్తేజం నింపినట్లు అయింది. కజోడు సుమలాదా కజోడు ఆడ మిడిల్లో నిలబడు, సెంటర్లరా కొంచెం వెనక ఆడ మిడిల్లో నిలబడు, సెంటర్లరా కొంచెం వెనక కజోడు సుమలాదా కజోడు విశాఖలో ఇండియా ఫుడ్ మ్యానుఫ్యాక్చరింగ్ సదస్సులో ప్రసంగించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమలో ఆంధ్రప్రదేశ్ $50 బిలియన్ ఆర్థిక వ్యవస్థ కలిగి ఉంది. హార్టికల్చర్, లైవ్ స్టాక్, ఆక్వాకల్చర్ రంగాలలో ఆంధ్రప్రదేశ్ అగ్రస్థానంలో ఉంది. ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలోకి ఆంధ్రప్రదేశ్ వచ్చి పెట్టుబడులు పెట్టాలని కోరుతున్నామని సీఎం చంద్రబాబు అన్నారు. Food processing. I am very happy here. Already we are having some strengths. If you mention Chittoor, fruit pulp and also dairy products. Guntur, chili and spices. Coastal Andhra Pradesh, total aquaculture. East Godavari and Palasa, cashew. Araku coffee, you are all aware. You are going to taste here. One of the best brand. It is now global brand. That is how Araku coffee is moving. Even some of the issues, if you see Rayalaseema, you name any fruit, including dates, they are producing there. Dragon fruit or mango or any fruit, variety of fruits, they are producing there. Now we are having an advantage. 8.45 million hectares of land is under
cultivable land. And also we are having rice. Once we used to supply total rice for the nation, rice bowl of India, that is Andhra Pradesh. After Punjab, Andhra Pradesh was used to mention rice surplus. And also today, mango, banana, chili, turmeric, shrimp, palm oil, coffee, even pepper, everything we are producing, even cocoa, everything we are producing here today. At the same time, Andhra Pradesh, we are number 1 in aqua, and also we are number 1 in egg production. So many areas in meat. Just now 5th place, 10.41% we are producing from Andhra Pradesh. As on today, world-class food processing ecosystem we are having, 9 integrated food parks. You can, some of the parks we are having plug and play. You can come and start your operations immediately. That is the system we are working. As on today, ease of doing business we are number 1. Still we are thinking, speed of doing business we are moving in that direction. Once you apply, it is our duty to get it done, all permissions, and also trouble-free running of business will establish. That is our commitment for all of you. కాళేశ్వరం కూలిందంటూ బురద రాజకీయాలు సిగ్గుచేటు. ఎల్లంపల్లి సీఎం పర్యటనపై బీఆర్ఎస్ నేత హరీష్ రావు విమర్శలు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎల్లంపల్లి ప్రాజెక్టు పర్యటన వెనుక దురుద్దేశమైన కుట్ర దాగి ఉందని రామగుండం నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు వ్యాల హరీష్ రెడ్డి అన్నారు. స్థానిక మార్కండే కాలనీలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్న ఇష్యూ ఏంది? యూరియా కొరత. ఈ రాష్ట్రానికి నిర్దేశించినటువంటి కోటా యూరియా కొరత కూడా సరైన సమయంలో మనకు అందివ్వట్లేదు. కేంద్రంలో ఉన్నటువంటి వాళ్ళు రాష్ట్రంలో ఉన్నటువంటి వీళ్ళు కూడా అడుగుతలేదు. కనీసం టౌదరమ్మ అని చెప్పేసి నిన్న స్థానిక శాసనసభ్యులు రాజ్ ఠాకూర్ మక్కన్ సింగ్ గారు కూడా అక్కడికి పోయిండ్రు. వారు ఒక వారం 10 రోజుల క్రితం వారు ఏం మాట్లాడిండ్రు? కాళేశ్వరం ప్రాజెక్టులో ఏదో 1,00,000 కోట్ల అవినీతి జరిగింది. 1,00,000 కోట్ల అవినీతి ఏందా బాబు? నాకు అర్థం కాదు. ప్రాజెక్టు ఖర్చు పెట్టిన క్యాపిటల్ ఎక్స్పెండిచరే 85,000 కోట్లు. దాంట్లో మేడిగడ్డ, అన్నారం, సుందిలా మొత్తం కలిపితే కూడా 10-15,000 కోట్లు కాదు. మిగతా అంతా కూడా పైన కట్టినటువంటి పంప్ హౌజ్లు, బ్యారేజ్లు, లిఫ్ట్, అండర్ గ్రౌండ్ టన్నెల్ నెట్వర్క్, కెనాల్ నెట్వర్క్. అవినీతి చేసినందుకు మీరు బీఆర్ఎస్ పార్టీ నాయకులందరూ పోయి గోదావరిలో దూకు ఆత్మహత్య చేసుకోవాలంటారు. ఇంతకంటే దౌర్భాగ్యం ఇంకేమైనా ఉంటుందా అని అడుగుతుంది. కాంగ్రెస్ పార్టీ నాయకులకు కొంచెమైనా సెన్స్ ఉంటే ఇలా మీరు వచ్చి సుమారు 600 రోజుల పైన గడుస్తుంది. 20 నెలలో ఏమవుతుంది? ఈ 600 రోజులలో రోజుకొకరు చొప్పున రైతులు 600 మంది పిట్టలుగా రాలిపోయిన ఆత్మహత్య చేసుకున్నారు. మీకేమైనా సోయుందా అసలు? మీరు వరదలపై సమీక్ష జరపరు, రైతుల ఆత్మహత్యలపై సమీక్షలు జరపరు, రాష్ట్రంలో పెరిగిపోతున్నటువంటి గంజాయి కానీ లేకపోతే నేర ప్రవృత్తులపై సమీక్షలు జరపరు, స్కూళ్లలో గురుకులాల్లో చనిపోతున్నటువంటి పిల్లలపై సమీక్షలు జరపరు. ఇవి ఏమీ లేదు. 24 గంటలు పాడిందే పాట, పాస్వాల పాట అన్నట్టు గదే కాళేశ్వరం గురించి మాట్లాడాలి, కేసీఆర్ గారిని బదనాం చేయాలని ఒక దురుద్దేశంతో మీరు పరిపాలిస్తున్నారు తప్ప ఈ ప్రజలకు పనికొచ్చే ఏ ఒక్క నిర్ణయం కూడా మీరు తీసుకోలేకపోతున్నారు. వరదలతో 3-4 రోజుల నుంచే చెప్తున్నారు. ఈ వాతావరణ శాఖ చెప్తుంది రాష్ట్రంలో వరదలు బీభత్సంగా రాబోతున్నాయి, వర్షాలు కురవబోతున్నాయి అని చెప్పేసి చెప్తా ఉంటే ఒక్క సమీక్ష కూడా చేయలేదు. మాన్సూన్ ప్రిపేర్నెస్ మీటింగ్స్ అనేది తెలియదు ముఖ్యమంత్రి గారికి. ఒక్క సమావేశం పెట్టరు. ఇలా గ్రౌండ్ మీద కూడా ఏకైక మంత్రి నాకు తెలిసి సీతక్క గారు తిరుగుతున్నారు తప్ప ఏ ఒక్క మంత్రి గారు కూడా తిరుగుతలేదు. ఏరియల్ టూర్లు అంట వీళ్ళకు. అదేంది హెలికాప్టర్ పిచ్ ఎక్కువ అయిపోయింది రాష్ట్రంలో ఉన్నటువంటి నాయకులకి. 24 గంటలు తుమ్మిన దగ్గిన రిబన్ కటింగ్లకి హెలికాప్టర్లో తిరుగుడు తప్ప ఇలా వరదలలో తిరిగి కనీసం కాళ్ళ కింద నీళ్లు బురద తగిలించుకొని తిరగాలన్న సోయి కూడా లేదు వాళ్ళకి. అంటే ప్రజల దగ్గరికి పోవద్దు, ఆ బురద కాళ్ళకి అంటద్దు, ప్రజల్ని పరామర్శించద్దు. వారి ముఖ్య ఉద్దేశం చాలా దారుణంగా ఉంది. ఇప్పటికైనా మీరు కాళేశ్వరం పట్ల మాట్లాడుతున్నటువంటి అవాకుల్ని చెవాకుల్ని వెనక్కి తీసుకోండి. ప్రజలందరికీ ఇలా రాష్ట్ర రైతాంగం మొత్తం నిర్ణయించుకున్నారు. రానున్న రోజుల్లో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీని తీసి బొందబెట్టడమే కరెక్ట్ మార్గము. లేకపోతే రైతులకు ఎటువంటి సాయం జరగదు, రైతుల జీవితాలు మళ్ళీ బాగుపడవని చెప్పేసి రైతులు కూడా నిర్ణయించుకున్నారు. మీరు అందుకు తగ్గట్టే ఒళ్ళు జాగ్రత్త పెట్టుకొని పరిపాలిస్తే మంచిది. లేకపోతే రైతులు మీకు తగిన బుద్ధి చెప్తారు రానున్న రోజులు. తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం. जनगण मन अधिनायक जय हे भारत भाग्य विधाता पंजाब सिंध गुजरात मराठा द्राविड उत्कल बंगा
हिमाचल यमुना गंगा उज्जल जलधितरंगा तव शुभ नामे जागे तव शुभ आशीष मांगे गाहे तव जय गाथा जनगण मंगलदायक जय हे भारत भाग्य विधाता जय हे जय हे जय हे जय 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 हे। మంగళగిరి మెయిన్ బజార్లో ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో వినాయకుడిని 2.35 కోట్ల కరెన్సీ నోట్లతో ప్రత్యేకంగా అలంకరిస్తున్నారు. శుక్రవారం ఉదయం నుంచి పనులు ప్రారంభమయ్యాయి. సంఘ బాలాజీ గుప్తా యూత్ స్థానిక వ్యాపారుల సహకారంతో ఈ ధననాథుడును సిద్ధం చేస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ వినూత్న అలంకరణ ప్రజలను విశేషంగా ఆకర్షిస్తుంది. అరే రత్న ఇంకోటి ఇస్తే జాయిన్ చేసుకో. ఇస్తావాడికి చివరి నువ్వు ఒకటి అలా వెళ్ళండి సెకండ్కి ఒకటి ఇటు క్లిక్ చేయాలి. చేసుకో మావాడు బాగా కష్టపడతాయి. చేతులు పైకి వెళ్ళి గడిమాలు తీసుకుపోయి వెళ్ళాలి. పై తాళం ఆడింది అత్త దగ్గర ఉంది. ఆ తాళం తీసుకొని మా తా थोड़ा थोड़ा मेरी स्वीट कैडबरी डेयरी मिल्क और चिन्ना से టీవీ ఫైవ్ టీవీ కర్నూలు కలెక్టరేట్ కార్యాలయం వెనుక భాగాన ఉన్న విజయ పాల డైరీ కార్యాలయంలో వినాయక చవితి పండుగ సందర్భంగా ప్రతిష్ఠించిన వినాయక స్వామి విగ్రహానికి ప్రతిరోజు పూజలు చేస్తూ ప్రజలు ఉద్యోగులకు అన్నదాన కార్యక్రమం చేయడం జరుగుతుందని విజయ పాల డైరీ మేనేజర్ వివేకానందతో పాటు సిబ్బంది తెలిపారు. అనంతరం మేనేజర్ అన్నదాన కార్యక్రమాలు మేనేజర్ వివేకానంద ప్రారంభించారు. సరిపోయిందా నీకు అన్నం లేకుండా ఇక్కడ వినాయకుని యొక్క ప్రతిష్ట మరియు పూజలు జరుగుతూ ఉన్నాయి రెగ్యులర్గా. అదేవిధంగా ఈ 9 రోజులు రోజు ఒక కార్యక్రమము, ప్రసాదము మరియు భోజనము, నైట్ కూడా ప్రసాదాలు పంచుతాము. ఇది అందరి
స్టాఫ్ మరియు ఏజెంట్ల సహాయంతో ఇది ప్రతి సంవత్సరం ఘనంగా జరుపుకుంటున్నారు. దీనికి అందరి యొక్క ఆశీర్వాదాలు అవి బాగా ఉన్నాయి. దీన్ని 13 సంవత్సరాల నుంచి బాగా జరుపుకుంటాం. నా పేరు వివేకానంద్, నేను మేనేజర్ కర్నూలు. 1 2 3 గో. ఓకే. గత 15 సంవత్సరాల నుండి క్షీర విజయ వినాయక భక్త బృందం ఏర్పాటు చేసిన ఈ వినాయక చవితి వేడుకలకు 9 రోజులు భక్తి శ్రద్ధలతో జరుగుతున్నవి. ఇక్కడున్న ఎంప్లాయీస్ అయితేనేమి, స్టాఫ్ అయితేనేమి, వర్కర్స్ అయితేనేమి భక్తి శ్రద్ధలతో ఏజెంట్లు, స్టాకిస్టులు, మొబైల్ సెంటర్ వాళ్ళు అయితేనేమి, మార్కెటింగ్ సిబ్బంది, మెకానికల్ సిబ్బంది, మా మేనేజర్ గారు వివేకానంద్ గారు, మా మార్కెటింగ్ మేనేజర్ గారు నరసింహారెడ్డి గారు ఆధ్వర్యంలో ఈ సంవత్సరము ఇంకా వాళ్ళ తోడ్పాటుతో నిర్విరామంగా ఈసారి ఘనంగా జరపాలనుకున్నాము. అదిగాక ఈసారి విగ్రహం అయితేనేమి 18 అడుగుల ఎత్తు విగ్రహం కోరుకున్నాము. ఈసారి విగ్రహం కూడా పెట్టదలిచినాము. ఈరోజు మా స్టాకిస్ట్ అయినటువంటి సి వెంకటేశ్వర రెడ్డి గారు అన్నదాన కార్యక్రమము జరుపుతున్న కారణంగా అందరికీ శుభాకాంక్షలు తెలుపుతున్నాము. శుభమస్తు. 5 రోజుల పాటు 500-600 మందికి రోజు ఒకరు కార్యక్రమం చేస్తున్నారు. మా ఏజెంట్లే ఒక 350 మంది ఉంటారు. మిగతా ఇక్కడ దగ్గరున్న స్టాఫు, తర్వాత ఇక్కడ పక్కన ఉన్న ప్రజలు వాళ్ళందరూ వచ్చి ఈ యొక్క వినాయకుని యొక్క పూజల పార్టిసిపేట్ చేసి దానికి చేస్తుంటారు. మార్కెటింగ్ సూపర్వైజరు సారు, మార్కెటింగ్ మేనేజరు సి నరసింహారెడ్డి గారు. చెప్పండి. గత 13 సంవత్సరాల నుంచి మనం ఇక్కడ విజయ డైరీలో క్షీర వినాయకుని యొక్క నవరాత్రులను బ్రహ్మాండంగా చేయడం జరుగుతుంది. ప్రతి ఒక్క సంవత్సరము గత లాస్ట్ 4 రోజులు అన్నదాన కార్యక్రమాలు ఘనంగా జరిగి ఒక 500-600 మందికి అన్నదాన కార్యక్రమాలు జరుగుతున్నాయి. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా ఈ రోజు నుంచి కంటిన్యూ 4 రోజులు అన్నదాన కార్యక్రమాలు ఉంటాయని చెప్పేసి భక్తులందరూ వచ్చి అన్నదాన కార్యక్రమాన్ని పాల్గొనవలసిందిగా కోర్చు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నా పేరు నరసింహారెడ్డి, మార్కెటింగ్ మేనేజర్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.